క్రైస్తవ సమాజం. అది ఉజ్జీవం. మనకు ఇప్పుడు ఉజ్జీవం అంటే ఏంటంటే మ్యూజిక్ ఉండాలి, డప్పులు బాగా గట్టి కొడితే ఊగిపోవాలి, ఇంటికి పోతే ఉజ్జీవం. అది అరగంట ఉంటుంది. అది ఎలాంటిదంటే ఒక బస్సు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల దుమ్ము వస్తుందే అలాంటిది. ఒక 5-10 నిమిషాలు, అర్ధగంటకి ఏమవుతుంది, మళ్ళీ అంతా చల్లబడుతుంది. అది కానీ మన పెద్దలు మన ముందు నడిచి మనకు వాక్యోపదేశం చేసి ఇలాంటి సంఘాల నిర్మాణం చేసినటువంటి మన పెద్దలు బస్సు వెళ్ళిపోతే వచ్చిన దుమ్ము లాంటి వ్యాపారముతో కూడినటువంటి పరిచర్యలు చేయలేదు. ధారపోశారు, మనలను నిర్మించారు, సమాజముగా నిర్మించారు. మనకి ఈరోజు ఒక ఐడెంటిటీ ఉంది. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు నేర్పిన వాక్యం, మన పెద్దలు చూపిన సేవా భావముతో కూడిన పరిచర్య. దైవజనుడా మర్చిపోకు. టచ్చులు వస్తాయి పోతాయి, డుబ్కీలు వస్తాయి పోతాయి, సంస్థలు వస్తాయి పోతాయి, క్యాంపులు వస్తాయి పోతాయి. సంఘము ఎప్పుడూ నిలబడి ఉంటుంది. సంఘము చిరస్థాయిగా ఉంటుంది. సంఘములకు లేని నిబద్ధత, సంఘము పట్ల నీకు లేని ఆ కమిట్మెంట్ వేరే ఎక్కడ పెట్టినా శుద్ధ వేస్ట్. బూడిదలో పోసిన పన్నీరు, అడవి కాచిన వెన్నెల, ఎందుకు పనికిరాదు. మహా అయితే దుమ్ము లేస్తాడు. సంఘములో నీ సమయం ఇచ్చి చూడు. సంఘమును నడిపించటానికి నీ సమయం ఇచ్చి చూడు. సంఘమునకు డైరెక్షన్ ఇవ్వటానికి నీ సమయం ఇచ్చి చూడు.